నేర్చుకోండి. సైనికుడు 9వ పేజీలో దాన్ని ఆపు దాన్ని అదే దాన్ని ఆపు దాన్ని మా మహారాజుకు అప్పగించాలి. ప్రాక్టీస్ ఓన్లీ. సైనికుడు మళ్ళీ కోపంగా, నువ్వు దాన్ని వెనక్కి పిలుస్తావా లేదా నీ తలను ఖండించమంటావా? స్లోగా, ఇదే కోపం స్లో. నువ్వు దాన్ని వెనక్కి పిలుస్తావా లేదా నీ తలను ఖండించమంటావా? నీకు తెలియదా నిన్ను? మహారాజా మహారాజా, అక్కడ ఒక కుర్రాడు ఆ జింకతో మాట్లాడటం నా కళ్ళారా చూశాను. పట్టుకునే లోపే నా కళ్ళ ముందే ఆ జింక అక్కడి నుంచి పారిపోయింది. ఆ కుర్రాన్ని పట్టుకోకపోతే ఆ అడవిలో ఉన్న జంతువులని నా మీద దాడి చేసి నన్ను తరిమేసే ప్రభు. ఇది పాజెస్ కొంచెం అన్నెసరీ ఉన్నాయి చూడండి. మహారాజా మహారాజా, అక్కడ ఒక కుర్రాడు ఆ జింకతో మాట్లాడటం నా కళ్ళారా చూశాను. పట్టుకునే లోపే నా కళ్ళ ముందే ఆ జింక అక్కడి నుండి పారిపోయింది. పట్టుకునే లోపే నా కళ్ళ ముందే ఆ జింక అక్కడి నుంచి పారిపోయింది. పట్టుకునే లోపే నా కళ్ళ ముందే ఆ జింక అక్కడి నుండి పారిపోయింది. ఆ కుర్రాన్ని పట్టుకోపోతే అడవిలో ఉన్న జంతువులని నా మీద దాడి చేసి నన్ను తరిమేసాయి ప్రభు. ఇక్కడ ఈ లైన్ లో ఒక చిన్న కనెక్ట్ మీరు మిస్ అవుతున్నారు. అది ఏంటి అంటే జింకని అతన్ని రెండింటిని చూశాడు. సో అతను ఏమయ్యాడు, జింక ఏమైంది అనే ఎక్స్ప్లెనేషన్ ఇది. ఆ సౌండ్ చెప్పండి. మహారాజా మహారాజా, అక్కడ ఒక కుర్రాడు ఒక జింకతో మాట్లాడడం నా కళ్ళారా చూశాను. పట్టుకునే లోపే నా కళ్ళ ముందే ఆ జింక అక్కడి నుంచి పారిపోయింది. ఆ కుర్రాన్ని పట్టుకోపోతే ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ నా మీద దాడి చేసి నన్ను తరిమేశాయి ప్రభు. అక్కడ రెండు కనెక్షన్ ఏంటంటే అతను జింకతో మాట్లాడడం, ఆ రెండు ఏమయ్యాయి అనేది ఎక్స్ప్లెనేషన్ రాజుకి. సో ఈ రెండింటిని కొంచెం వినిపించే అర్థవంతంగా చెప్పండి. మహారాజా 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 మహారాజా, అక్కడ ఒక కుర్రాడు ఆ జింకతో మాట్లాడటం నా కళ్ళారా చూశాను. పట్టుకునే లోపే నా కళ్ళ ముందే ఆ జింక అక్కడి నుంచి పారిపోయింది. ఆ కుర్రాన్ని పట్టుకోపోతే ఆ అడవిలో జంతువులని నా మీద దాడి చేసి నన్ను తరిమేసే ప్రభు. కానీ ఇది కొంచెం ఏమంటున్నారు, వర్డ్స్ ల్యాక్ చేయండి సార్. అంటే స్పీడ్గా ఇట్లా అయిపోతున్నాయి వర్డ్స్. మహారాజా మహారాజా, అక్కడ ఒక కుర్రాడు ఆ జింకతో మాట్లాడడం నా కళ్ళారా చూశాను. అక్కడ ఒక కుర్రాడు ఆ జింకతో మాట్లాడడం నా కళ్ళారా చూశాను. కామా ఉంది. అక్కడ ఒక కుర్రాడు ఆ జింకతో మాట్లాడడం నా కళ్ళారా చూశాను. అది సింగిల్ లైన్. అక్కడ ఒక కుర్రాడు ఆ జింకతో మాట్లాడడం నా కళ్ళారా చూశాను. పట్టుకునే లోపే నా కళ్ళ ముందే ఆ జింక అక్కడి నుంచి పారిపోయింది. ఆ కుర్రాన్ని పట్టుకోపోతే ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ నా మీద దాడి చేసి నన్ను తరిమేశాయి ప్రభు. బాధగా పట్టుకునే లోపు నా కళ్ళ ముందే ఆ జింక అక్కడి నుండి పారిపోయింది. ఆ కుర్రాన్ని పట్టుకోపోతే ఆ అడవిలో ఉన్న జంతువులని నా మీద దాడి చేసాయి, నన్ను తరిమేసాయి ప్రభు. ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ దాడి చేస్తే అంతే యాక్షన్. అడవిలో రక్కుకుని బాధపడుతూ అన్ని గాయాలతో వచ్చిన మనిషి, అది మరి ఆ యాక్షన్ ఎలా ఉంటుంది? ఆ రక్కినప్పుడు అంటే దాడి చేసినప్పుడు నీ మీద జంతువులన్నీ అంతేనా ఎఫెక్ట్? అడవులు ఉన్న జంతువులని నా మీద దాడి చేసి నన్ను తరిమేసాయి ప్రభు. ఓకే, మళ్ళీ చెప్పండి. మహారాజా మహారాజా,
అక్కడ ఒక కుర్రాడు ఆ జింకతో మాట్లాడటం నా కళ్ళారా చూశాను. పట్టుకునే లోపే నా కళ్ళ ముందే ఆ జింక పారిపోయింది. పట్టుకునే లోపు నా కళ్ళ ముందే పట్టుకునే లోపు పట్టుకునే లోపు నా కళ్ళ ముందే ఒక బోర్డు, ఆ జింక అక్కడి నుంచి పారిపోయింది. నెక్స్ట్ అంటే దాని గురించి చెప్పడం. మహారాజా మహారాజా అక్కడ ఒక కుర్రాడు ఆ జింకతో మాట్లాడటం నా కళ్ళారా చూశాను. పట్టుకునే లోపు నా కళ్ళ ముందే ఆ జింక పారిపోయింది. ఇక్కడ ఎఫెక్ట్, ఇక్కడ పట్టుకునే లోపు నా కళ్ళ ముందే 2 సార్లు ఎఫెక్ట్స్ వద్దు. ఒకటే ఎఫెక్ట్, ఒకటే ఎమోషను, కంటిన్యూ లైన్. పట్టుకునే లోపే నా కళ్ళ ముందే ఆ జింక అక్కడి నుంచి పారిపోయింది. అతన్ని పట్టుకోపోతే ఆ జంతువులన్నీ నా మీద దాడి చేసే ప్రభు ఇది అని మీరు కొంచెం బాధగా చెప్పారు. మహారాజా మహారాజా అక్కడ ఒక కుర్రాడు ఆ జింకతో మాట్లాడటం నా కళ్ళారా చూశాను. పట్టుకునే లోపు నా కళ్ళ ముందే ఆ జింక అక్కడి నుండి పారిపోయింది. ఆ కుర్రాన్ని పట్టుకోపోతే ఆ అడవిలో జంతువులని నా మీద దాడి చేసి నన్ను తరిమేసాయి ప్రభు. ఆ కుర్రాన్ని పట్టుకోపోతే ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ నా మీద దాడి చేసి నన్ను తరిమేశాయి ప్రభు. ఆ కుర్రాన్ని పట్టుకోపోతే ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ నా మీద దాడి చేసి నన్ను తరిమేశాయి ప్రభు. ఇంకెక్కడుంది సైనికుడు? ప్రభు నేను చెప్పేది నిజం, ఇప్పుడు మనం వెళితే ఖచ్చితంగా దాన్ని పట్టుకోవచ్చు. ప్రభు నేను చెప్పేది నిజం, ఇప్పుడు మనం వెళితే ఖచ్చితంగా దాన్ని పట్టుకోవచ్చు. ఇక్కడ లీడ్ చూసుకోవాలండి. లీడ్ చూసుకోగానే యాక్షన్ స్టార్ట్ అవుతుంది. మంది నువ్వు చెప్పేది నిజమా అని రాజు అడుగుతాడు. ప్రభు నేను చెప్పేది నిజం, ఇప్పుడు మనం రిపీట్. ప్రభు నేను చెప్పేది నిజం, ఇప్పుడు మనం వెళితే ఖచ్చితంగా దాన్ని పట్టుకోవచ్చు. ఖచ్చితంగా అన్నారు కదా అక్కడ, అది కూడా స్ట్రెస్ చేయాలి. ఆ వర్డ్ ఖచ్చితంగా అన్నారు కదా, చావొద్దు కరెక్ట్ గా. ప్రభు నేను చెప్పేది నిజం, ఇప్పుడు మనం వెళితే ఖచ్చితంగా దాన్ని పట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆశా మేడం ఓకే. అంతే కదా, ఈ మూడు ఒకసారి నేను చెప్పిన మాడ్యులేషన్ మీరు కరెక్ట్గా చేయండి. ఓకేనా? స్టార్టింగ్ నుంచి మళ్ళీ చెప్పు. రండి ప్లీజ్. నేను ఇందాక కూడా రమ్మన్నా మిమ్మల్ని. ఈ అవకాశం గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఇన్నాళ్ళకు కుదిరింది. ఏదేమైనా సరే ఈసారి సాధించి తీరుతాను. చెప్పేనా? చెప్పండి మేడం, డాడీ చెప్పండి. ఏమైనా ఉంటే చెప్పండి ఒకసారి. ఓకే. అబ్బే అదేం లేదు, నేను లైఫ్లో ఒక్కసారైనా డీప్ ఫారెస్ట్కి వెళ్ళాలని మా అమ్మ అంటూ ఉండేది. అందుకే అమ్మకి కాల్ చేసి ఆ విషయాన్ని అమ్మతో షేర్ చేసుకున్నాను. రిపీట్. అందుకే అమ్మకి కాల్ చేసి ఆ విషయాన్ని అమ్మతో షేర్ చేసుకున్నాను. నేను రేపు ఉదయం 8 గంటలకల్లా మన రెగ్యులర్ పికప్ పాయింట్కి వచ్చేస్తాను. అంటే ఇప్పుడు పాజిటివ్ చెప్తున్నా కానీ నార్మల్గా చెప్పండి మేడం, చెప్పండి. ఇంకా టైం తీసుకోగల చెప్పండి. ఓకేనా? పర్లేదా? శ్రవణ్ గారు రెడీయా అండి? ఈ అవకాశం గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఇన్నాళ్ళకు కుదిరింది. ఏదేమైనా సరే ఈసారి సాధించి తీరుతాను. రిపీట్. ఏదేమైనా సరే ఈసారి సాధించి తీరుతాను. అబ్బే అదేం లేదు, నేను లైఫ్లో ఒక్కసారైనా డీప్ ఫారెస్ట్కి వెళ్ళాలని మా అమ్మ అంటూ ఉండేది. అందుకే అమ్మకి కాల్ చేసి విషయాన్ని అమ్మతో షేర్ చేసుకున్నాను. నేను రేపు ఉదయం 8 కల్లా రేపు ఉదయం 8 గంటలకల్లా అని చెప్పనా? రిపీట్. నేను రేపు ఉదయం 8 గంటలకల్లా మన రెగ్యులర్ పికప్ పాయింట్కి వచ్చేస్తాను. మీరు కూడా ఎగ్జాక్ట్లీ 8కి అక్కడికి వచ్చేయండి. పైగా రేపు పౌర్ణమి కదా, వెన్నెల వెలుగుల్లో అడవి అందాలను చూస్తే ఎంత బాగుంటుందో తెలుసా?
మరేం పర్వాలేదు. పౌర్ణమి గడియలు ఎల్లుండి మధ్యాహ్నం వరకు ఉన్నాయంట. రిపీట్. మరేం పర్వాలేదు. పౌర్ణమి గడియలు ఎల్లుండి మధ్యాహ్నం వరకు ఉన్నాయంట. ఆ గుడికేదో ఎల్లుండి వెళ్ళొచ్చులే గాని రేపు మనందరం డీప్ ఫారెస్ట్కి వెళ్తున్నాం అంతే. మర్చిపోకు. హ్యాండ్ ఇవ్వకు. బానే ఉందా? ఇంకొకసారి చెప్పనా ఇది? మరి ఏం పర్వాలేదు. పౌర్ణమి గడియలు ఎల్లుండి మధ్యాహ్నం వరకు ఉన్నాయంట. ఆ, ఆ గుడికేదో ఎల్లుండి వెళ్ళొచ్చు కానీ రేపు మనందరం డీప్ ఫారెస్ట్ కి వెళ్తున్నామంతే. ఓకే. మర్చిపోకు, హ్యాండ్ ఇవ్వకు. రిపీట్. మరేం పర్వాలేదు. పౌర్ణమి ఘడియలు ఎల్లుండి మధ్యాహ్నం వరకు ఉన్నాయంట. ఆ గుడికేదో ఎల్లుండి వెళ్ళొచ్చులే గాని రేపు మనమందరం డీప్ ఫారెస్ట్కి వెళ్తున్నామంతే. మర్చిపోకు. హ్యాండ్ ఇవ్వకు. హలో అను, ఇంకా రాలేదేంటి? నీకోసం వెయిట్ చేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఫాస్ట్. నువ్వే కదే డీప్ ఫారెస్ట్కి వెళ్దామంటే ఇంట్రెస్ట్ చూపించావు. ఇప్పుడు సడన్గా రానంటే ఎలా? రిపీట్. ఇప్పుడు సడన్గా రానంటే ఎలా? న్యాచురల్ గానే ఎక్కువ ట్రై చేయి. న్యాచురల్గానే చెప్తున్నాను. మన దాంట్లో ప్లస్ పాయింట్ న్యాచురాలిటీ. అదే. అవును, అక్కడ తోడేలు మనుషులు ఉంటారంట కదా. ఇక్కడ ఇక్కడ రిపీట్. అవును, ఇక్కడ తోడేలు మనుషులు ఉంటారంట కదా. అవి గోళ్లతో రక్కితే మనం కూడా వాటిలో రిపీట్. మేడం ఇక్కడ ఒకసారి చేంజ్. మ్. అవి గోళ్లతో రక్కితే మనం కూడా వాటిలా మారిపోతావా? మారిపోతా- మారిపోతామంట. ఆ, కదా వద్దు, ఆ, అయిపోతారు బదులు మారిపోతామంట. రెడీ. పైగా పౌర్ణమి నాడు అవి బయటికి వచ్చి మనుషుల్ని చంపేస్తాయంట. కథ కథ వద్దు. ఓకే, రెడీ. రిపీట్. అవును, ఇక్కడ తోడేలు మనుషులు ఉంటారంట కదా. అవి గోళ్లతో రక్కితే మనం కూడా వాటిలో మారిపోతామంట. పైగా పౌర్ణమి నాడు అవి బయటికి వచ్చి మనుషుల్ని చంపేస్తాయంట. అయితే ఆ విషయం ముందు మనీష్కి చెప్పు. లేదంటే ప్రతి దాంట్లో వేలు పెట్టి గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటాడు. అంటే అక్కడున్నది తోడేలు మనిషి అంటావా? నీకు పిచ్చిగాని పట్టిందా? మనం ఇక్కడ రిపీట్. నీకు పిచ్చిగాని పట్టిందా? ఇక్కడ మనకి ఏం జరిగినా అడిగే దిక్కు కూడా ఉండదు. వేషాలేయకుండా పద. అదేంటి, ఈ ఫారెస్ట్ గురించి నీకు తెలీదన్నావు? అయినా ఎలా వచ్చేసావు? నీకు ఇదివరకే ఈ ఫారెస్ట్ ప్లేస్ గురించి తెలుసా? ఇంత దూరం వచ్చింది రూమ్లో కూర్చోడానికా? అలా అయితే మన ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా. అసలు ఇక్కడ ఏం జరుగుతుందను? అక్కడేమో మనీష్ వంటిపై తోడేలు ఘాట్లతో రిపీట్. అసలు ఇక్కడ ఏం జరుగుతోందను? అక్కడేమో మనీష్ ఒంటిపై తోడేలు ఘాట్లతో స్పృహ తప్పి పడిపోయాడు. ఇక్కడేమో నువ్వు అక్కడెవరూ లేకపోయినా గాల్లో చూస్తూ లవర్తో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావను? నువ్వు చెప్పేదేమీ నాకు అర్థం కావడం లేదు. అంటే నీకు అనుగతం గురించి తెలుసా? రిపీట్. అంటే నీకు అనుగతం గురించి తెలుసా? రెండు వేరియేషన్స్ ఏదుంటే అది చెప్పు. ఏం జరిగింది? ఏంటా గతం? మేడం ఇది కొంచెం రిపీట్. చెప్పు, ఏం జరిగింది? ఏంటా గతం? సెకండ్. అసలు ఏది కావాలో అందుకని రెండు రకాలుగా చెప్తాను. సాధారణంగా ఏంటంటే మొదటిది వినకుండా కట్ చేసి రెండోది అటాచ్ చేసేస్తా ఉంటాడు. అందుకోసం ఏంటంటే తీసుకున్న ఫస్టే కరెక్ట్ తీసుకోవడం బెటర్. ఓకే ఓకే, రిపీట్. ప్రకాష్ని తోడేలు కరిచింది కాబట్టి అలా అయ్యాడు. మరి నువ్వెలా తోడేలా మారావు? అంటే ఇప్పుడు ఏం చేద్దాం? రిపీట్. అంటే ఇప్పుడు ఏం చేద్దాం? తప్పేమో రాజా, ఎంతైనా మన స్నేహితురాలు కదా. తప్పేమో రాజా, ఎంతైనా మన స్నేహితురాలు కదా.
థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.